హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి చూడండి ఇక్కడ. సో మనకైతే 7 రోజులు అనేది ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇండియా మార్ట్ కంపెనీ నుంచి వచ్చింది. ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదండి. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెలకి జీతం 30,000 వరకు ఉంటుంది. అసలు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వెంటనే అప్లై చేయండి. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సో నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇండియా మార్ట్ ఫీమేల్ ఓన్లీ టెలి అసోసియేట్ ఫ్రీలాన్సింగ్ కాలింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టెలికాలింగ్ జాబ్స్ అనమాట. సో నో సేల్స్ అనమాట. సేల్స్ జాబ్ అయితే కాదనమాట ఇది. సో ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ ఉచిత విక్రేత సుసంపన్నం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం కేవలం మహిళల కోసం మాత్రమే అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియా మార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందన్నమాట. ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుంచి ఫ్రీలాన్సర్గా పని చేయొచ్చు. అంటే మీకు ఖాళీ సమయాల్లో వీళ్ళు ఏ వర్క్ అయితే ఇస్తారో అటువంటి వర్క్ అనేది మీరు ఫ్రీ సమయంలో చేసుకొని మీకున్న ఖాళీ సమయాల్లో ఈ వర్క్ చేసుకొని మీరైతే ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకొని సంపాదించవచ్చు అనమాట. ఈ ప్రోగ్రాం కోసం అన్ని తదుపరి కమ్యూనికేషన్లు వాట్సాప్ మరియు IVR ద్వారా మాత్రమే చేయబడతాయి అనేసి ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు ఈ ఫారంలో అందిస్తున్న నెంబర్లో వాట్సాప్ యాక్టివ్గా పనిచేస్తుందని నిర్ధారించుకోండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ సొంత ఈమెయిల్తో మాత్రమే కనెక్ట్ అవ్వండి. అలాగే మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళు డే టు డే అప్డేట్ అనేది వాట్సాప్కి మాత్రమే పంపిస్తారు. మీకు ఖాళీ ఉన్న ఫ్రీ టైంలో అయితే వర్క్ అనేది చేయవచ్చు అనమాట. అయితే మీరు చేయాల్సిందల్లా మా ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడం. సో మీరు ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరియు ఈ సాధారణ దశలను అనుసరించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీ యొక్క వ్యక్తిగత వివరాలను అందించాలన్నమాట వీళ్ళకి. సో ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీరు యాడ్ చేస్తే మీకు చిన్న టెస్ట్ అనేది ఉంటుందండి. చిన్న పరీక్షకు పూర్తి చేయండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ సెల్ఫీ వీడియోని పేర్కొన్న ఆకృతిలో సృష్టించండి మరియు దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేయండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దశలు ఇవ్వబడ్డాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో అప్లోడ్ చేయడానికి అభ్యర్థించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట మీరు. సో అప్లై చేసిన ఏవైతే పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి దీనికి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగత పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి మీరైతే చిన్న స్మాల్ టెస్ట్ రాస్తే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెస్ట్ అయ్యాక మీ యొక్క సెల్ఫీ వీడియో వీళ్ళు ఏ విధంగా అయితే అడుగుతారో సో ఆ విధంగా మీరు వీడియో పంపించి మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా దానిలో మీరైతే చెప్పి పంపించాలన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి అప్లోడ్ చేయడానికి అభ్యర్థించిన పత్రాలు అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. సో వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాలి. దయచేసి ఈ లింక్ను సేవ్ చేయండి లేదా బుక్ మార్క్ చేయండి. ఒకవేళ మీరు అనుకోకుండా మూసివేస్తే మీరు వదిలేసిన చోటు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. సో మీరైతే ఎప్పుడైతే అప్లై చేయడానికి మధ్యలో వెళ్ళిపోతారో సో ఎక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోయారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అర్హత గల అభ్యర్థులు వాట్సాప్ ద్వారా మాత్రమే పోస్ట్ స్క్రీనింగ్ గురించి తెలియజేయబడుతుంది. గమనిక, ఇది టెలి సేల్స్ ప్రోగ్రామ్ కాదు, ఇది టెలి సర్వీసింగ్ మరియు సెల్లర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే. సో ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, ఇది టెలి సేల్స్ ప్రోగ్రామ్ అయితే
అస్సలు కాదనమాట. టెలి సర్వీసింగ్ మరియు సెల్లర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే అనేసి వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం మేము ఏమి వసూలు చేయము, అంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో అది అటువంటిది ఏమి వీళ్ళు తీసుకోరనమాట. సో మా తరపున రిక్రూట్ చేసుకోవడానికి మాకు మీ ఏ సపోర్ట్ ఏజెన్సీ లేదా వెండర్ లేరు. సో అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడైతే మన ఈమెయిల్ ఉంది. సో ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ ఉంటుంది కదా, సో అదైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఖాతాను మార్చండి అనేసి ఉంది కదా, సో మీరు ఫైల్ను అప్లోడ్ చేసి ఈ ఫారంను సమర్పించండి. మీ గూగుల్ ఖాతాతో అనుబంధించబడిన పేరు మరియు ఫోటో రికార్డ్ చేయబడతాయి. మీ ఈమెయిల్ మీ ప్రతిస్పందనలో భాగం కాదు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎలాగ అప్లై చేయాలో అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే రెడీ టు ఫర్ డైనమిక్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. వాయిస్ బేస్డ్ కాలింగ్, అలాగే డేటా ఎన్రిచ్మెంటు, అలాగే నాన్ సేల్స్ ప్రొఫైలు, వర్క్ ఎనీవేరు ఎనీ టైం అనమాట. అలాగే వీక్లీ పేఅవుట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జిటింగ్ బోనస్ అనేది కూడా ఉంటుంది. రిక్రూట్మెంట్స్ వచ్చేసరికి కంప్యూటర్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, అలాగే హిందీ ఇంగ్లీష్ అనేది మషన్ శుద్ధిగా రావాలన్నమాట మీకైతే. అయితే తర్వాత అనే దానికి వెళ్తే మనకి నెక్స్ట్ పేజీలో ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, తర్వాత దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ కిందన ఇండియా మార్ట్ టెలి ప్రోగ్రామ్ అసోసియేట్ గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వీడియో పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ప్రేమైన దరఖాస్తుదారు ఉద్యోగ పాత్ర తప్పనిసరి అవసరం మరియు ఇతర ఉద్యోగ సంబంధిత వివరాలను అర్థం చేసుకోవడానికి దయచేసి కింద వీడియోని చూడండి. అయితే అంటే ఈ వీడియోని చూస్తే మీకు కొంత ఐడియా వస్తుందన్నమాట. మీరు జాబ్ ప్రొఫైల్ను అర్థం చేసుకున్నారా అని అడుగుతుంది. సో అవునని దానిపైన క్లిక్ చేయండి. సో మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కొనసాగించాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో అవును అనేసి క్లిక్ చేసి తర్వాత పేజీ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి వెళ్తుందన్నమాట. సో మీకు మొత్తం అంతా తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో అయితే మీరు ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొఫైల్ కోసం ఇప్పటికే ఉన్న ఉద్యోగం మిమ్మల్ని సూచించారా అనేసి ఎంచుకుంటే సో నో అని పెట్టండి. సో తర్వాత దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి, మీరు ఉద్యోగం కోసం ఎక్కడి నుండి విన్నారు అనేసి అడుగుతుంది. సో నేనైతే naukri.com అనేసి పెట్టండి, లేదా యూట్యూబ్ అయినా పెట్టండి. సో తర్వాత పేజీకి వెళ్ళండి. తర్వాత పేజీకి వెళ్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఈ ప్రక్రియలో వాట్సాప్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించే వీడియో ఉంటుందన్నమాట. అలాగే మీరు వీడియోని చూసి ఈ ప్రక్రియ కోసం మీ రిజిస్టర్ నెంబర్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవునని పెట్టండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ దయచేసి మీరు వాట్సాప్ ఉపయోగించే నెంబర్ను అందించండి. ఎందుకంటే ఇండియా మార్ట్ నుండి అన్ని కమ్యూనికేషన్లు కూడా వాట్సాప్లో మాత్రమే జరుగుతాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు డైరెక్ట్గా ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ మెయిన్లీ వాట్సాప్ నెంబర్ ప్రజెంట్ ఏదైతే వాడుతున్నారో అది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు మాతో పంచుకున్న పైన పేరుకున్న రిజిస్టర్ మొబైల్ నెంబర్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేయబడిందా అనేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పండి. వాట్సాప్ని ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి, లేకపోతే మీ దరఖాస్తు తిరస్కరించబడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అవునని పెట్టండి. అలాగే ఈమెయిల్ కూడా మీరు
ప్రస్తుతం వాడుతున్న ఈమెయిల్, ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. అలాగే మీ ఆధార్ కార్డులో పేర్కొన్న విధంగా మీ పుట్టిన తేదీని ఇక్కడ నమోదు చేయాలి. అలాగే మీరు పురుషుడా, స్త్రీయా, లేదా ట్రాన్స్జెండర్ అనేసి అడుగుతుంది. సో అది కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీ యొక్క రాష్ట్రం ఎంచుకోండి. అలాగే మీ యొక్క నగరం ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అనమాట. ఓకేనా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్, అలా లేదంటే మీరు టీఎస్ అంటే శ్రీకాకుళం, తెలంగాణలో అయితే తెలంగాణలో నివసిస్తున్నాను అనేసి ఇక్కడైతే మీరు మీ యొక్క రాష్ట్రం పేరు అనేది ఇవ్వాలన్నమాట. అంటే నగరం అనమాట. ఓకేనా. రాష్ట్రం అంటే పైన. ఓకేనా. నగరం అంటే ఆ యొక్క స్టేట్లో మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. వైవాహిక స్థితి మీరు అంటే పెళ్ళయిందా లేదా అనేది, మ్యారేజ్. అలాగే పిల్లలు ఉన్నారా లేదనేది. అలాగే మీరు మాట్లాడగలిగే మరియు అర్థం చేసుకోగలిగే భాషలను ఎంచుకోమంటుంది. సో మీరైతే ఇక్కడ ఆంగ్లం, తెలుగు అనేది ఎంచుకోండి. ఓకేనా. మీరు ప్రత్యేకంగా భేదాత్మకంగా ఉన్నారు అంటే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ అయితే సో అక్కడే ఎంచవచ్చు. సో తర్వాత పేజీ నొక్కితే మీకైతే డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అవి అడుగుతుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్ అనేది చేయమంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట, మీ యొక్క అప్లికేషన్. దాని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి వితిన్ 1 hour 2 hours. సో మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ కూడా రాసి తర్వాత సెల్ఫీ వీడియో అనేది పంపించాలన్నమాట. చాలా సింపుల్గా మీరైతే చేయొచ్చు ఈ వర్క్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.